ఇది జీవితం. ఒక రైతు కూలి ఇక్కడ ఉన్నాడు. పొద్దున పనికొచ్చాడు మాకే తోటలోకి. 300 ఇచ్చాము. ఇప్పుడు సాయంత్రం 200. రెక్కాడితే కానీ డొక్కాడని పేదరిక బతుకులు. నిజంగా ఇలా కష్టపడితే తన ఆరోగ్యంగా ఉంటాడు, తన కుటుంబం కూడా బాగా ఉంటుందని ఈ రైతు కూలి తన మాటల్లో చెప్తాడు, వినండి. ఈయన పేరు ఇబ్రహీం. ఇబ్రహీంకు దాదాపు 60 సంవత్సరాలు ఉంటాయి. 60 సంవత్సరాల నుంచి బాగా చిన్నప్పుడు ఆయన గురించి అడుగుదాం ఒకసారి. ఏం చదువుకున్నారు మీరు ఇబ్రహీం? ఏం చదువుకోలేదా? వ్యవసాయంలో వ్యవసాయ కూలీగా ఉన్నాడు. మీ నాన్నకి ఎంతమంది పిల్లలు? మీరు నలుగురా? ముగ్గురా? ముగ్గురు అంటే నువ్వు మగపిల్లనివా? మీ నాన్న భూమి ఏం సంపాదించినాడు? అంటే ఉన్నదా భూమి దండిగా? భూమి ఉన్నదంట, సరాయి తాగి ఇలా అంతా పోగొట్టాడంట. ఇప్పుడు మరి చిన్నప్పటి నుంచి ఇట్లా వ్యవసాయ పనులకి వస్తానా? వ్యవసాయ పనులు, జీతాలుండి. చదువుకు పంపించలేదు మీ నాయన? పంపించలే. జీతాలుండి ఇలా చేసినాడు చూడు. నిజంగా ఇప్పటికి కూడా తను కష్టపడతా ఉంటే నిజంగా తనకి మనం సెల్యూట్ చేయాలి. కుటుంబం బాగా నిలదొక్కోగలుగుతున్నాడు బాగా. తను కష్టపడితే ఆరోగ్యం కూడా ఉంటుంది అంటున్నాడు. ఇలా కష్టపడితే ఆరోగ్యం బాగుంటుందా? బాగుంటుంది. ఇక్కడ అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి పేరు కుల్లాయి స్వామి. కుల్లాయి స్వామి, మీకెంత పొలం ఉంది? మాకు ఎకరా ఉంది సార్. ఎకరా ఉందా? ఎకరా పొలం ఉందా? మీ నాన్న చదివిలేదా? చదువుకుండా 10వ తరగతి వరకు చదువుకొని ఇచ్చిపెట్టినాం. ఇలానే పనికి వస్తాంట్రా? ఇంట్లో మీరు ఒకరైనా పనికి పోయేది? ఇద్దరు పోతారు. రోజుకి ఎంత సంపాదిస్తారు? 600 సంపాదిస్తారు. మరి ఏం చేస్తున్నావు? 600 బాగా పొదుపు చేస్తున్నావు బాగా డబ్బులు? కొడుకులను చదివించుకుంటాను. ఇట్లా కష్టపడితే అదే బాగుంటుంది కదా, ఆరోగ్యం కూడా. కుటుంబ పోషణ బాగుందా ఇప్పుడు? బాగా ఇలా కష్టపడితే బాగా తినగలుగుతున్నాం మనం కదా. పిల్లలు అంతా ఆనందంగా ఉండారు. ఓ రోజు కూడా ఇంటికాడ ఉండవా? రోజు పోతా అంటావు. ఇలా కష్టపడుతుంటాం. నేను కూడా చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డాను. ఇప్పుడు పిల్లలు ఇలా పని చేయలేరు. చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు వస్తే తప్ప ఈ వ్యవసాయంలో ఎవరు కూడా డబ్బులు సంపాదలేరు. ఇప్పుడు ఇదంతా కార్పొరేట్ వ్యవసాయం అవుతుంది. చాలా డబ్బులు ఉన్న వాళ్ళు తప్ప చిన్న రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి. ఇంకొకటి, మగపిల్లలైనా వ్యవసాయం చదువు లేక ఉద్యోగాలు రాక వ్యవసాయంలో నిలిచిపోతే అమ్మాయిలను అయితే అస్సలు ఇవ్వరు వ్యవసాయానికి. ఎందుకంటే గిట్టుబాటు అనేది లేదు వ్యవసాయంలో. చాలా వరకు నష్టపడతా ఉన్నాడు రైతు కానీ. కూలీలు అయితే తను కష్టపడితే వాళ్ళకు ముద్ద దొరుకుతుంది. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. అంటే కార్పొరేట్ వ్యవసాయం ఇస్తే బాగా వాళ్ళకు డబ్బులు ఉంటాయి కాబట్టి ఆ వ్యవసాయం ముందుగా పోతూ ఉంది. సన్న బక్క చిక్కిన రైతు అయితే అప్పులు చేస్తే తీర్చలేని పరిస్థితి రైతు పరిస్థితి. అందుకే పిల్లలను మామార్ది చేసుకోకూడదు. రైతులు చేసుకోకూడదు. వాళ్ళను మంచి స్థాయిలో ఉండాలని పిల్లలను మేము కష్టపడుతూ పిల్లలను ఒక మంచి స్థాయికి రావాలి అని మేము కష్టపడి చదువుతూ ఉన్నాం. అప్పుడు రైతు అంటే ఎంత వాల్యూ ఉన్నదని. మాకు పెళ్ళిళ్ళు అయ్యేటప్పటికి నాకు 49 సంవత్సరాలు. నాకు 99లో పెళ్ళి అయింది, 1999లో. అప్పుడు రైతు నేను డిగ్రీ డిస్కంటిన్యూ అయింది. అప్పుడు
6 నెలలు నన్ను పిల్లనిచ్చిన మా బంగపోయాడు మా అమ్మాయిని చేసుకొని. అప్పుడంటే అంత డిమాండ్ ఉన్నది. ఎనుములు, ఎద్దులు, బాగా కష్టపడే వాళ్ళం అప్పుడు వ్యవసాయం. మాకేం పెద్దగా లేదు, 6 ఎకరాల పొలం ఉంది. 6 ఎకరాల పొలానికే ఆ ఎనుములు, పశువులు అంత బాగున్నాడు రైతు అని అప్పుడు 6 నెలలు మా అమ్మాయిని చేసుకోండి అనేది నాకే కాదు, ప్రతి రైతుకు అంత వాల్యూ ఉన్నది. ఇప్పుడు రైతాంగంలో ఉండేవాడు ఎవడన్నా పెళ్ళి కొడుకున్నాడంటే మా అమ్మాయిని ఇవ్వము, మేము ఉద్యోగస్తులకు ఇచ్చుకుంటాము, ఎవరన్నా ఉంటే చెప్పండి అని బ్రోకర్లతో చెప్తా ఉన్నారు. చాలా దారుణం. చదువు లేకపోతే చాలా దారుణం. పెళ్ళి కానీ ప్రసాదం కావాల్సిందే రైతుగా ఉన్నోడు. ఎందుకంటే ఏం జరుగుతూ ఉందంటే అక్కడ గిట్టుబాటు అనేది లేదు. గిట్టుబాటు లేకనే ఈ రైతులు చాలా వరకు నష్టపోతూ ఉన్నారు. కూలీలుగానే ఉండారు. ఈ వ్యవసాయం అనేది మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే పంటలు తెగుళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఏ పంటలు వేసినా కూడా 100 మందిలో 20 మంది బాగుపడుతూ ఉన్నారు, 80 మంది నష్టపోతూ ఉన్నారు. ఖర్చులు ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ. దారుణంగా ఉంది ఒక రైతు పరిస్థితి. ప్రభుత్వం ఎన్ని సబ్సిడీల పరంగా ఇచ్చినా కూడా రైతు నిలదొక్కోలేకపోతూ ఉన్నాడు. ఇది రైతు జీవితం, రైతు కూలీల జీవితం. ఇలా దొక్కాడితే కానీ వాళ్ళకు దొక్కాడని పేదరిక బతుకులు. రైతుల పరిస్థితి కూడా అట్లానే ఉంది. కాబట్టి ప్రభుత్వాలు పూర్తిగా దత్తత తీసుకోవాలి రైతులను. పూర్తిగా వాళ్ళు పండించిన పంట కూడా గిట్టుబాటు ధర కల్పించాలి. ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక బడ్జెట్ తీసుకొచ్చి ఒక రైతును పూర్తిగా ఆదుకోవాలి. అప్పుడు 4 కాసులు సంపాదించుకుంటాడు రైతు. అలాంటి రైతాంగం మళ్ళీ చూడాలి అనే ఆశ నాలో ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మార్పు రాలేదు. అయితే ఈసారైనా ఇలాంటి మార్పు తీసుకొస్తారు ప్రభుత్వాలు అని నేను విన్నపించుకుంటా ఉన్నా. ఈ వీడియో ఇంతటితో ముగిస్తా ఉన్నా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజులు గ్యాప్ అయింది వీడియో తీక వచ్చింది వీడియోను. ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఓకేనా? బాయ్. ఒక్కసారి బాయ్ చెప్పండి ఇబ్రహీం పుల్లాయ స్వామి. బాయ్. ఓకే బాయ్ సార్, బాయ్.